వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నటువంటి సమకాలీకులైనటువంటి జర్నలిస్టులు, నాకంటే కొంచెం పెద్దవాళ్ళు, వీళ్ళందరిలో చాలామంది అంటే నాకు ఒక అభిమానం ఉంది. అందులో ఖచ్చితంగా ఉండేటువంటి ఒక పేరు తొలి వెలుగు రఘు. 10 టీవీలో అక్కడి నుంచి తన ప్రస్థానాన్ని చూస్తూ ఆ తర్వాత తొలి వెలుగులో ఏ విధంగా చేశారు, ఏం చేస్తున్నారు, అండ్ ప్రజల దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు ఎలా తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఏ కబ్జాలు ఎలా చేస్తున్నారు, ఇవన్నీ బయట పెడతారు. దీంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది తన నెరేషన్ కానీ ఇది కూడా. కానీ అతన్ని మనం సపోర్ట్ చేసాం, చాలా సపోర్ట్ చేసాం ఒకప్పుడు. ఇదే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దొంగతనంగా రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తే పోలీసులు అతనికి మద్దతుగా నిలబడ్డాం. కానీ ఈరోజు అతని పరిస్థితి ఎలా అయిపోయింది అంటే బాధ అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. తొలి వెలుగు అనేటువంటి మన తొలి వెలుగు అనేటువంటి ఒక ఛానల్ పెట్టుకొని, ఎస్పెషల్లీ మొన్నటి నుంచి, అంతకుముందాక పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు తను ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, దేని మీద ఉన్నారు, అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు చేసేటువంటి పని. అక్కడికి ఓకే, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి, దీని అంతటికీ మళ్ళీ మూల కారణం ఎక్కడ అంటే నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలే. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఇంకొకటి ఏం కాదు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అని అంటే ఇంకా ప్రొఫెసర్ అని, లేదంటే విశేషమైనటువంటి అనలిస్ట్ అని, ఇవన్నీ అవసరం లేదు. ఎక్కడో శిఖరాగ్రాన్ని కూర్చున్నటువంటి ఒక మేధావి ఈరోజు అతి సామాన్యుడిలాగా నేను కూడా గాలి వార్తలైతే చెప్తాను, గాలి మాటలే మాట్లాడతాను, సమాజంలో రచ్చగీడుస్తాను, ఇలాంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేసిన దాంట్లో దీనికి కారణం ఆయన. కాబట్టి తొలి వెలుగు రఘు మొన్న అయింది రౌండ్ టేబుల్. నిన్న వీళ్ళు అమరవీరుల కుటుంబాల వాళ్ళు అండ్ ఇంకొంతమంది పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అత్యంత దారుణంగా విమర్శించడం, కొన్ని మార్ఫింగ్ పిక్చర్లు ఇవి అక్కడ పెట్టి చెప్పులతోటి వాటిని కొట్టడం చేసిన తర్వాత జస్ట్ ఇవాళ ఉదయమే తొలి వెలుగు రఘు ఒక మంచి వీడియో చేశాడు. ఏం వీడియో చేశాడయ్యా, ఏం వీడియో చేశాడంటే పవన్ కళ్యాణ్ కబ్జా, కొణిదెల పవన్ కళ్యాణ్ కబ్జాలు చేశాడు. ఇది అతను చేసినటువంటి వీడియో. ఇంకా వీడియో ఉంది, 158,000 మంది చూశారు. 20 గంటలు అయింది పెట్టి, అతని ఛానల్లోనే పెట్టాడు. తెలంగాణ వాదుల మీద, తెలంగాణ పైన దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ బ్యాచ్, దయచేసి తెలంగాణ జాతి సంపదని మీ నాయకుడు ఏ రకంగా కొల్లగొడుతున్నాడు, మీరు మాట్లాడుతున్న ధర్మము, న్యాయము, నిజాయితీ, ఇవన్నింటి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ వాటన్నింటికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నాడు ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ మీద పవన్ కళ్యాణ్ దాడి చేశాడా? తెలంగాణ వాదుల మీద దాడి చేశాడా? ఏం చేశాడు ఆయన అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆయన తెలంగాణవాదా? ఆయన తెలంగాణవాదా? పక్క తెలంగాణ అనేటువంటి ఆ పంధాన్ని ఆయన తీసుకున్నాడా? ఆయన మీద దాడి జరిగిందా? ఎవరు చేశారు దాడి? ఎవరు మొదలు పెట్టారు యుద్ధం? ఎవరు ఆపుతానని మొదలుపెట్టి ఈ పెంట అంతా చేసుకుంటూ వచ్చారు? ఇది అర్థం కాదా రఘు? అర్థం కాదా? అంటే ఒక ట్రాప్లో ఉండి చాలా చక్కగా ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు సరిపోవా మంచిగా సమాజంలో? ఇంకా ఏమైనా అంటే ఇదంతా చూస్తుంటే అటెన్షన్ సీకింగ్ లాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ పదవిలో ఉన్నటువంటి, ప్రజలిచ్చిన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీద, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద కబ్జా, కోడి చెరువు కబ్జా చేసిన పవన్ కళ్యాణ్ అని టైటిల్ చాలా ధైర్యంగా పెట్టావు, చాలా ధైర్యంగా పెట్టావు. కాకపోతే సబ్జెక్టే సంకనాకి ఇచ్చేసావు. సబ్జెక్ట్ తెలియకుండా ఎందుకు స్వామి తీసుకోవడం? అసలు ఎందుకు తీసుకోవడం? పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడా? సరే, నువ్వు పెట్టినటువంటి వీడియోలో డాక్యుమెంట్స్ అన్నీ చూపించావు. ఏది FTL పరిధిలో ఉంది, ఇందులో హైడ్రా చెరువుది ఉంది, ఇది ఉంది, అది కూడా జన్వాడ దగ్గర ఫామ్ హౌస్లని ఇంకోటని ఇదంతా పెట్టుకుంటూ వచ్చావు. ఫైన్, దాంట్లో చూపించావు డాక్యుమెంట్స్లో ఎప్పుడు ఎవరి దగ్గర ఎలా కొన్నారు అని, ఎకరం ఎంతెంత కొన్నారు, మొత్తం 10 ఎకరాలు. దాంట్లో సర్వే నెంబర్లు ఎలా వస్తాయి ఏంటి అనేది వెళ్ళి MRO ఆఫీస్లో అడుగు, అక్కడ ఉన్నటువంటి అధికారులను అడుగు.
రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఉన్నటువంటిది తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వమే. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని అడుగు, ముఖ్యమంత్రి కేసీఆర్ని అడుగు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రి ఎవరున్నారో వాళ్ళని అడుగు, ఎవరు చేశారు రిజిస్ట్రేషన్లని, సంతకాలు ఎవరు పెట్టారు సాక్షులుగా అక్కడ అని, ఎవరి దగ్గర కొన్నారు, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత కట్టారు అని. అక్కడ ఏం కబ్జాలు చేసి డాక్యుమెంట్లు ఇవన్నీ మారిస్తే మరి పవన్ కళ్యాణ్కి సహకరించింది ఎవరు? పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని ఒక పాయింట్లో అనుకుందాం, నువ్వన్నట్టే. దానికి కబ్జా చేస్తుంటే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కబ్జాలను ప్రోత్సహించిందా? మొత్తం కబ్జాలను ప్రోత్సహించిందా? లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ అన్నీ చాలా చక్కగా చూపించావు. పాస్బుక్ కూడా చూపిస్తాను రేపో ఎల్లుండో అన్నావు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని అడిగి చూపిద్దాం. అసలు అక్కడ నువ్వు చూపించినటువంటి దాంట్లో మెట్ట డ్రై ల్యాండ్, శిఖం అంటే చెరువు శిఖం అంటాం, చెరువు భూమి అంటాం. ఆ రెండింటికి డిఫరెన్సియేషన్ తెలుసా నీకు? పోనీ తెలియకపోతే ఆ తెలిసేటువంటి పెద్ద మనిషి ఉన్నారు, దానికి చట్టం అనేది ఒకటి ఉంది, ఒకసారి అది కూడా వినిపిద్దాం. దాని మీద కూడా చాలా చక్కటి డెరగేటివ్ కామెంట్ చేసుకుంటూ వచ్చావు కదా రఘు. ఎందుకు ఈ చెత్తవాగుడు? ఎఫ్టీఎల్ ఒక సపోజ్ చెరువు దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు కూడా అంటే బిల్డింగ్ రూల్స్ రాకముందు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి ఏంటనేది వస్తుంది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా చెరువులో ఎక్కడ కూడా కట్టడం అనేది చేయకూడదు అదే చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన గ్రామాల్లోకి వెళ్తే అక్కడ కూడా మనకి చెప్తారు చెరువులో కట్టడం అనేది నిషేధం. చెరువు లోపల ప్రైవేట్ ల్యాండ్ ఉండడానికి వీళ్ళే. ప్రైవేట్ ల్యాండ్ మీరు అంటారు. ఇప్పుడు నేను చూశాను, ఇది పట్టా ల్యాండ్ ఉంది మాదని చెప్పి మేము మాకు పట్టా ల్యాండ్ ఉంది అంటారు, మీరు లేదని అన్నారు. పట్టా ల్యాండ్ ఉండొచ్చు, చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాడు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే శిఖం ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలు అంటే ఏంటి మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను అగ్రికల్చర్ చేసుకోవడానికే ఆ పట్టా ఇచ్చారు. అంతేకాని అగ్రికల్చర్ చేయడు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు అందరూ క్లెయిమ్ చేసి నాకు పట్టా ఉందంటారు. పట్టా ఉండొచ్చు, పట్టా ఈజ్ మెంట్ ఫర్ అగ్రికల్చర్, నాట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. చాలా స్పష్టంగా బిల్డింగ్ రూల్స్ లో ఉంటాయి అనమాట. అక్కడ ఎన్కన్వెన్షన్ కట్టకుండా కావాలంటే తోట వేసుకోవచ్చు. నాగార్జున ఎగ్జాక్ట్లీ తోట వేసుకోవచ్చు. దాన్ని కూడా ఫీచర్స్ మార్చకూడదు, అంటే దాన్ని ఏదో హైట్ లేపి అని చేయకూడదు. అది అక్కడ దాన్ని ఎక్కడ గ్రావెల్ వేసి మట్టి వేసి దాన్ని లేపి హైట్ లేపి అక్కడ ఎక్కడ కూడా ఎటువంటి ఆల్టరేషన్స్ ఎఫ్టీఎల్ కానీ అంటే చెరువు మళ్ళీ ఫుల్ గా నిండినప్పుడు దానికంటే ఎక్స్పాండ్ అవ్వడానికి ఫ్రీగా ఉండాలి. ఆ వాటర్ చెరువుని ష్రింక్ కాకూడదు. చెరువు దాన్ని విస్తృతిని ఎక్కడ కూడా మనం మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ తోటి అడ్డుకట్ట వేయకూడదు అని బిల్డింగ్ రూల్స్ లో ఒక ఎఫ్టీఎల్ ఒక సపోజ్ చెరువు దగ్గర ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి, ఎక్కడ చేయకూడదు చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు కూడా అంటే బిల్డింగ్ రూల్స్ రాకముందు కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు. వినబడిందా మంచిగా? అదే మొన్న తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంత కాలం అనేటువంటి ఒక పెద్ద పోస్టర్ పెట్టి రౌండ్ టేబుల్ గుండ్రంగా ఉన్న బల్ల సమావేశం ఒకటి పెట్టి అక్కడికి తీసుకొచ్చినటువంటి కె నాగేశ్వర్ గారికి అనుకూలంగా అక్కడ ఉండి మాట్లాడి బూతులు తిట్టినటువంటి బ్యాచ్ ఆ మూమెంట్లో ఉన్న అదే సంఘీభావం ప్రకటించిన అదే నాగేశ్వర్ గారితోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూర్చొని కన్వెన్షన్ నాగార్జునకి సంబంధించినటువంటి కన్వెన్షన్ శిఖం భూమి పట్టా ల్యాండ్ పట్టా ఉంది, ఓనర్షిప్ రైట్స్ మాకున్నాయి. ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి దేనికి? వ్యవసాయం చేయడానికి మాత్రమే. అందుకే అక్కడ ఆ షెడ్లు కానీ ఇది కానీ కూల్చి మీరు అక్కడ పళ్ళ తోటలు వేసుకుంటారా, ఏం వేసుకుంటారా వేసుకోండి అయ్యా, ఇక్కడ బిల్డింగులు కట్టడానికి మొత్తం చేయడానికి వీల్లేదని రూల్స్ ప్రకారం వెళ్ళారు. అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి శంకరపల్లి ఫామ్ హౌస్ డీటెయిల్స్ 15 డిసెంబర్ 2014 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సెక్షన్ 54 ప్రకారం భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేయబడింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదైంది. అంటే యాజమాన్యానికి అధికారిక సాక్ష్యం ఇచ్చినటువంటి అధికారులు ఎవరో వీళ్ళు ఒకసారి అడగండి. తర్వాత ఎఫ్టీఎల్ నిబంధనలు నిర్మాణాల మీద వర్తిస్తాయి, యాజమాన్య హక్కుల మీద కాదు. శిఖం పట్టా భూమి అంటే వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగిన భూమి, దాన్ని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించడం అజ్ఞానం లేదా ఉద్దేశపూర్వం. తెలంగాణ జాతి సంపద కాదు అది, దట్స్ అ ప్రైవేట్ ల్యాండ్. ఇట్స్ అ ప్రైవేట్ ల్యాండ్. శిఖం భూమి అంటే పట్టా భూమి, పట్టాలు ఇచ్చారు వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ నో యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ మోర్ దాన్ మీ. తర్వాత మ్యూటేషన్ ఖాతా నెంబర్లు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. ఆయన సంపాదనతో
సినిమాలు చేసినటువంటి సంపాదనతో వచ్చినటువంటి దాంట్లో వ్యవసాయం చేసుకోవడం కోసం అని చెప్పని భూమి కొన్నారు. ₹1 ఎక్కువ లేదు, ₹1 తక్కువ లేదు. ఆ రోజు ఉన్నటువంటి వాల్యూకి వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర, ఎవరైతే ఉన్నారో ఓనర్లు, రైతులు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర కొన్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన బిల్డింగ్లు కట్టి ఫ్లాట్లు వేసి విల్లాలు ఇవన్నీ అమ్ముతున్నాడు. చాలా చక్కగా చెప్పావు కదా. జన్వాడలో అక్కడ ఇప్పుడు కొనాలంటే ఎంత ఉంది? 10 ఎకరాలు 500 కోట్లు, 50-60 కోట్లు ఉంటుంది ఎకరం. అందువల్ల ఇప్పుడు అది దగ్గరగా 500 కోట్లు ఉంటుంది. ఈ 500 కోట్లలో ఏం చేస్తున్నాడు ఆయన? మామిడి చెట్లు వేసి మామిడి పళ్ళు పండిస్తున్నాడు, వరి వేసాడు, కూరగాయలు వేసాడు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటున్నాడు, అక్షర జ్ఞానం పెంపొందించుకుంటున్నాడు. ఇంకా పుస్తకాలు చదువుతూ అక్కడికి వెళ్ళడం, గోశాల మెయింటైన్ చేసుకుంటున్నాడు, చక్కగా ఆవుల్ని పెంచుకుంటున్నాడు. ఒక చక్కటి జీవనం జీవించడానికి తగినట్టుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాడు చక్కగా. అంతేగాని నువ్వు అప్పుడప్పుడు బయట పెడతావు చూసావా, పెద్ద పెద్ద టవర్లు, లేదంటే కబ్జాలు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లా. అండ్ రెండోది, ఆయన కబ్జాలు చేయలా, బట్ నువ్వు కబ్జాని యూజ్ చేసావు చూసావా, విచ్ ఇస్ కంప్లీట్లీ డెరోగేటరీ. అండ్ అఫ్ కోర్స్ మొన్న మీరు మాట్లాడిన దాని మీద కేసులు నమోదు తెలియదు, కానీ ఈ రోజు నువ్వు చేసిన దానికి ఆల్రెడీ కేసు నమోదు అయ్యింది. బేసిక్ కంప్లైంట్ అనేది వెళ్ళింది ఆల్రెడీ అడ్వకేట్ నుంచి. ఇప్పుడు అరెస్ట్ అవుతావా లేదంటే క్షమాపణ చెప్తావా బహిరంగంగా దీనికి సంబంధించి అనేది ఇక నీ చేతుల్లో ఉన్నటువంటి విషయం. ఇంకెప్పుడు ఇటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడద్దు. ఒక సన్నిహితుడిగా చెప్తున్నా, ఒక మిత్రుడిగా చెప్తున్నా. మేబీ ఈ రోజు దాకా కలవకపోవచ్చు, కానీ నువ్వంటే ఒక గౌరవం ఉంది. ఇప్పటి నుంచి అది కూడా పక్కన పెట్టేస్తాను. నువ్వు కూడా ఒక సామాన్యుడివే, నువ్వు కూడా జస్ట్ ఒక సామాన్యుడివే. ఏమనాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? ఒక నెరేషన్ బిల్డ్ చేసుకున్నారు. దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఖచ్చితంగా ఉందండి, 100%. అది ఎలక్షనా లేదంటే నాగేశ్వర్ గారికి ఏదన్నా ఒక పదవికి సంబంధించిందా? వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఉంది. వీళ్ళకి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉంది. దాన్ని ప్రోయాక్టివ్గా ఎలా తీసుకెళ్లాలో వీళ్ళకి తెలియట్లేదు. అందుకని ఈ మిలీషియా కైండ్ ఆఫ్ అటాకింగ్, బూతులు తిట్టించడాలు, వీటితోటి ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ఫార్చునేట్లీ రఘు లాంటి వాళ్ళు కూడా అందులో ఫాలో అవ్వడం, ఉన్న విలువని పూర్తిగా పోగొట్టుకోవడం అనేది ఒక రకంగా బాధాకరం. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, దాని ఏంటో మనం కర్మఫలం అనేది ఉంటుంది కదా, కర్మకి ఫలితం అనుభవించి తీరాల్సింది అది ఎవరైనా సరే, నో డౌట్ ఇన్ దట్. ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కబ్జాలు చేశాడు. దమ్ముంటే చూపించండి. ఇంచి కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అని ఎవరికన్నా సరే దమ్ముంటే చూపించండి. అక్కడ ఊరుకుంటారా? అడుగు, వెళ్ళి కేసీఆర్ని అడుగు, పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తుంటే ఏం చేసినావు ఆయన నువ్వు అని. లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని అడుగు. పైగా హైడ్రా రంగనాథ్ గారికి ఇది కాకినాడ ఎంపీ సీటు కన్ఫర్మ్ చేసేసాట పవన్ కళ్యాణ్ రేపు 29 ఎన్నికల్లో. అందుకని చెప్పి ఆ చెరువు జోలికి లేదంటే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ జోలికి వెళ్ళట్లేదుట. అందుకని పవన్ కళ్యాణ్ని కలవడానికి రంగనాథ్ వెళ్ళి కలిసి వచ్చాట. మళ్ళీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం, కులాలది కూడా తీసుకొచ్చాడు దీంట్లో. వర్క్ ఎఫిషియన్సీ, నిజాయితీ అనేది ఏం తీసుకురాట్లా, కులాలది తీసుకొచ్చేసాడు. మరి ఏమన్నారు మిస్టర్ రఘు? పెట్టుకున్నది పేరు చాలా ఉదాత్తమైనటువంటిది. ఛానల్ పేరు కూడా మన తొలి వెలుగు, చాలా చక్కటి పేరు. కానీ చెప్పేవన్నీ చీకటి కోణాలేగా, చీకటి వార్తలేగా చెప్పేది. ఎందుకు వచ్చింది ఇది? సో కంప్లైంట్ అయితే నమోదు చేశారండి దీనికి సంబంధించి హైడ్రా రంగనాథ్ గారికి, అలాగే డీజీపీ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వాళ్ళకి. రిప్రజెంటేషన్ సీకింగ్ ఎంక్వైరీ ఇంటూ డిసెమినేషన్ ఆఫ్ అన్వెరిఫైడ్ ఎలిగేషన్స్, డిజిటల్ మిస్ఇన్ఫర్మేషన్, రీజనల్ ఇన్సైట్మెంట్, పబ్లిక్ మిస్చీఫ్ and coordinated social media amplification concerning survey number 706 of Janwada village, Shankarpalli mandal, Rangareddy district. పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటిది. అలాగే ఇక వైసీపీ వాళ్ళు ఆత్రం ఆగదురా, అస్సలు ఒక్కడికి కూడా ఆత్రం ఆగదే. వాడెవడో తీసుకొచ్చి వాడెవడో అన్నాడు, వెంటనే వాసన చూసేయాలి వెళ్ళి. ఇంకేముంది, కబ్జా చేస్తాడు పవన్ కళ్యాణ్. కబ్జాలు చేసిన వాటి మీదే పొద్దునుంచి తోలు తీసాడు. సరస్వతి పవర్కి సంబంధించి 28 ఎకరాలు ఎవరి అసైన్డ్ భూములు దళితుల దగ్గర నుంచి లాక్కున్నది. 400 ఎకరాలు అడవి భూమి కూడా తీసుకొని ఇప్పటికి వచ్చి పరిశ్రమ చేయలే. ఎప్పుడో 2009లో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి బతికుండగా
రాజశేఖర రెడ్డి బతికుండగా సరస్వతి పవర్ అని చెప్పి పెట్టేశారు. పెద్ద కంపెనీ వచ్చేస్తుంది, ఇంకే ఉంది, ఉద్యోగాలు వచ్చేస్తాయని. ఇప్పటికే ఇంచి కూడా ఏమీ లేదు. దాన్ని అంటారు కబ్జా అని. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నది కాదు. ఖచ్చితంగా దీని మీద అయితే చర్య తీసుకోవాలి. మన రౌండ్ టేబుల్ పెట్టుకుని మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా అదొక విద్వేషపూర్వకమైనటువంటి చర్య. దాని మీద కేసులు ఉంటాయా లేదా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. బట్ ఇది మాత్రం డెఫినెట్గా భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. ఇది కంప్లీట్గా అటాక్. ఇది కంప్లీట్ అటాక్. అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, ఖచ్చితంగా తప్పుడు ఆరోపణలే, ఒక వాంటెడ్లీ చేసినటువంటి తప్పుడు ఆరోపణలే. సో ఖచ్చితంగా దీనికి లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఎస్, జనసేన తెలంగాణ నాయకులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన సివిల్గా వేసుకోవాల్సి వస్తుంది డిఫమేషన్ కేసు. బట్ ఆయనకు ఉన్నటువంటి ఈ బిజీ షెడ్యూల్ వాటికి పర్సనల్గా ఆయన డెఫమేషన్ కేసు వేస్తారా లేదా అనేది వారు లాయర్ మాట్లాడతారు. బట్ తెలంగాణ జనసేన శాఖ వాళ్ళైతే 100% ఇక్కడ ఈ తొలి వెలుగు దాని మీద మీరు వేయొచ్చు. సో ఆల్రెడీ అడ్వకేట్ గారు ఎవరు వేశారు, వి రవికృష్ణ గారు కంప్లైంట్ ఇచ్చారు డీజీపీకి రిటర్న్గా. అండ్ మీరు కూడా వెళ్తే సరిపోతుంది. చూద్దాం, దీని మీద మరింత సమాచారం కోసం వెయిట్ చేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.